క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా మీరు 30 సంవత్సరాలు ఉన్నారు. కొత్తగా ఈ విభాగంలోకి వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో క్రిటికల్ కేర్ మీరు చేయాలంటే స్పెషలిస్ట్ డిఎం డిగ్రీ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ చేతిలో రాగానే మేము మణికొండలో ఇలాగ ఉంటాము అన్న ఐడియా ఉంటే మాత్రం మీరు క్రిటికల్ కేర్లోకి రాకండి. సాధారణంగా ఐసీయూలోకి ఎందుకు రావాల్సి ఉంటుంది? సో వాట్ రీజన్స్? సో ఇంటెన్సివ్ కేర్ పేషెంట్ ఐసీయూలోకి ఎందుకు వస్తారు? లైఫ్ సరిగ్గా కావడానికి, మన బాడీ సరిగ్గా పనిచేయడానికి రెండు ఇంపార్టెంట్ థింగ్స్. గత 20 ఏళ్ళుగా ఈ విభాగంలో ఎలాంటి ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి? 2000 సంవత్సరాల్లో నేను ఫస్ట్ టైం ఐసీయూలోకి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ అన్నది ఏదో బేసిక్ మెషిన్ లాగా ఉండేది. అంటే అప్పట్లో మారుతి 800 కార్ వచ్చినప్పుడు ఎలాగ ఉండేది అలా ఉండేది అనమాట. ఏసీ కూడా అడిషనల్ అన్నమాట. వెంటిలేటర్ పరిజ్ఞానం, ఆ టెక్నాలజీ అన్నది మనం ఊహించలేనంత లెవెల్గా మారిపోయింది ఇప్పుడు. సో అల్ట్రాసౌండ్ అన్నది మన ట్రీట్మెంట్ పద్ధతిని, మేము రియాక్ట్ అయ్యే టైంని, మేము తీసుకునే నిర్ణయాల్ని కంప్లీట్గా మార్చేసింది గత 20 సంవత్సరాలుగా. కరోనా నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అటువంటి ఉపద్రవం మళ్ళీ వస్తే? కోవిడ్ వచ్చింది, ప్రపంచం అంతా చూసింది, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి మనం దాన్ని ఒక లెవెల్లో పెట్టి చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మన దేశంలో డెంగీ జబ్బుతో మనుషులు చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో మలేరియాతో మనుషులు చనిపోతున్నారు. ఈ జబ్బులు వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు పసిగట్టాలి? సో వెన్ యు ఆర్ యంగ్ స్టార్ట్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే 45 ఇయర్స్ తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అప్పటికే డయాబెటీసో, రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చెప్పేసి కంపెనీలే ఒప్పుకున్న సందర్భం. కరోనా వ్యాక్సిన్తో ఇప్పటి వరకు మీ దృష్టిలోకి వచ్చిన ప్రతికూలతలు ఏమన్నా ఉన్నాయా? వాట్ ఆర్ ద నెగటివ్ థింగ్స్? సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ 2022, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023లో మేము చూసింది ఏంటంటే, స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే, స్ట్రోక్స్ వచ్చినప్పుడు సో ఐసీయూలో జాయిన్ అవుతారు. సో వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అందిస్తారు? స్ట్రోక్ రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే దీన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటారు అనమాట. ప్రతి వారు దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో స్ట్రోక్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంబంధించిన తోటి ప్రయాణికులు కావచ్చు, వారిని ఏ రకంగా సురక్షితంగా ఉంచి హాస్పిటల్ వరకు తీసుకురావాలి? మనం మూట కట్టేసి పేషెంట్ని ఒక బ్యాగ్ లాగా తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకొస్తే, ఇక్కడికి వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది, శరీరం వేడి ద్వారా మీ ఐసీయూలో ఒకవేళ చేరాల్సి వస్తే అసలు ఎట్లా చికిత్స ఉంటుంది? దాన్ని గురించి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మన ఏసీకి మనం కంట్రోల్ పెట్టుకుంటాం టెంపరేచర్, అట్లాగా మెదడులో థర్మోస్టాట్ ఉంటుంది. అసలు డెంగ్యూ ప్రాణాన్ని తీసేసేంత వరకు ఎందుకు వెళ్తుంది? దీన్ని మనం అరికట్టాలంటే 4 రకాల డెంగ్యూ వైరసెస్ ఉన్నాయండి ప్రపంచంలో. ఇండియాలో 1 and 4 ప్రిడామినెంట్. ఫస్ట్ టైం ఒకసారి మనిషికి డెంగ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డెంగ్యూ వచ్చినప్పుడు రక్తనాళాలు పలిసిపడిపోవడం, లివర్ చెడిపోవడం, గుండె కొట్టుకోవడం, వీక్ అయిపోవడం, కిడ్నీ చెడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్స్ కాల్డ్ డెంగీ షాక్ సిండ్రోమ్. డెంగీ షాక్ సిండ్రోమ్ 90% ఆఫ్ కేసెస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. ఈరోజు ప్రస్తుతం మనం రామ్దేవ్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ క్రిటికల్ కేర్ విభాగానికి అధిపతి శ్రీనివాస్ సామవేదం గారు ఉన్నారు. సో ఐసీయూ స్పెషలిస్ట్, గత 30 సంవత్సరాలుగా తను ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు. సో ఈ క్రిటికల్ కేర్ విభాగంలో వస్తున్న నూతన అభివృద్ధి, ఏ రకంగా నూతన వైద్య విధానాలు ఏ రకంగా ఉన్నాయి, సో ఇక్కడ ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతాయి, అదే రకంగా రానున్న రోజుల్లో క్రిటికల్ కేర్ ఏ రకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్న అంశాలని మనం డాక్టర్ శ్రీనివాస్ సామవేదన్ అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మొదటగా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు MBBS MD ఎక్కడ చదివారు, ఆ తర్వాత మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తారు, సో రామ్దేవ్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి పూర్వం మీ అనుభవాల గురించి తెలియజేస్తారా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. నేను మెడికల్ ఎడ్యుకేషన్ ఈ హైదరాబాద్లోనే జరిగింది నాది. MBBS డెక్కన్ మెడికల్ కాలేజ్లో 1989 సంవత్సరంలో జాయిన్ అయ్యాను.
95లో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ రాసి తర్వాత మెడిసిన్ సర్జరీ అని కొంచెం తర్జన చేసి గాంధీ మెడికల్ కాలేజ్లో ఎండి మెడిసిన్ చేశాను. 2000 సంవత్సరంలో నా ఎండి అయిపోయిన తర్వాత ఇంకా ఐసీయూఏ నాకు చాలా ముఖ్యం, నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్ అని చెప్పి ఐసీయూలో ఎలా పనిచేయాలి అని కొంచెం వెతుకుతుంటే అప్పటికి మన దేశంలో పెద్దగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. అప్పట్లో హైదరాబాద్ నగరంలో బెస్ట్ ఐసీయూ అన్నది మెడిసిటీ హాస్పిటల్ అని ఉండేది, సరోవర్ హోటల్ కాంప్లెక్స్లో ట్యాంక్ బండ్ దగ్గర. అక్కడ డాక్టర్ మంజునాథ్ దినకర్ గారి దగ్గర నేను జూనియర్గా జాయిన్ అయ్యాను. ఆయన ఐసీయూ బాధ్యతలు నాకు అప్పచెప్పి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చేసరికి నేను ఇంకా క్రిటికల్ కేర్లో జాయిన్ అయ్యి 2002లో ఫస్ట్ టైం మన కంట్రీలో డిఎన్బి క్రిటికల్ కేర్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అయినప్పుడు దానికి ఎంట్రన్స్ రాసి ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది నాకు. అప్పుడు మణిపాల్ హాస్పిటల్ బెంగళూరులో వినీత్ నయ్యర్ గారి దగ్గర శిక్షణ పొందాలని నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఆయనతో పనిచేయడం జరిగింది, అక్కడ శిక్షణ పొందడం జరిగింది. ఆయన నా కోర్స్ కంప్లీట్ అవుతున్న సమయంలో ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత నీది ఇండియాలో చేసిన ట్రైనింగ్ నీకు సరిపోదు, నువ్వు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి కొంచెం సాన పట్టించుకోవాలి నువ్వు చదువుకున్న చదువుకి అని నాకు అడ్వైజ్ ఇవ్వడంతో, సలహా ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ చేసి అక్కడ కొంచెం పరీక్షలు రాసి 2006 సంవత్సరంలో అక్కడ ఇంకా ఇక్కడ ఉండి నేను చేయాల్సింది ఏం లేదు, బెనిఫిట్ ఇక్కడ ఉన్న వాళ్ళకే అవుతుంది, అక్కడ నేను చదువుకున్న వాళ్ళు నాకు చదువు చెప్పిన పేషెంట్స్కి నాకు నేనేం చేయలేకపోతున్నా అన్న భావంతో 2006 సంవత్సరం ఫిబ్రవరిలో నేను తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చినప్పుడు అప్పట్లో కేర్ హాస్పిటల్ చాలా ఒక ఎథికల్ సంస్థ, ఎడ్యుకేషన్ పరంగా చాలా మోటివేటెడ్ సంస్థ అని చెప్పి విన్నాను నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు. వచ్చి అప్పట్లో కేర్ హాస్పిటల్ అధిపతి సోమరాజు గారిని కలవడం జరిగింది, కృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది క్రిటికల్ కేర్లో. క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ అన్నది ఒక స్థాయికి తీసుకొచ్చి క్రిటికల్ కేర్ అన్న ఒక స్పెషాలిటీ, దానికి ఒక రికగ్నిషన్, దానికి ఒక హోదా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫార్మల్ ట్రైనింగ్ తీసుకొని క్రిటికల్ కేర్ క్వాలిఫై అయిన మొదటి వ్యక్తి నేను. సో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, క్రిటికల్ కేర్ స్పెషాలిటీ, దానికి ఒక రికగ్నిషన్, దానికి ఒక హోదా తీసుకురావడానికి కొంచెం కష్టపడ్డాను. సుమారు 9 సంవత్సరాలు కేర్ హాస్పిటల్లో పనిచేసి అక్కడ మళ్ళీ నేను చదువుకున్న కోర్స్ డిఎన్బి క్రిటికల్ కేర్ ఏదైతే ఉందో అది స్థాపించడం జరిగింది, మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డిప్లొమా కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అభిప్రాయ భేదాల వల్ల వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి విరించి హాస్పిటల్లో నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ ప్రయాణం మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కొత్త హాస్పిటల్ అది 2016 సంవత్సరంలో స్టార్ట్ అయిన కొత్త హాస్పిటల్ అది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ అయిన హాస్పిటల్ అది. అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఫెలోషిప్స్, డిప్లొమాలు, డిఎన్బీలు అన్నీ క్రియేట్ చేశాము. చాలా అంటే పేషెంట్స్కి అటు ట్రీట్మెంట్ చేయడంతో పాటు రీసెర్చ్ చేయడం, పరిశోధన చేయడం, క్రిటికల్ కేర్లో మనం ఏం చేస్తే పేషెంట్స్ పరిస్థితి మనం ఇంప్రూవ్ చేయగలం దాని మీద అక్కడి నుంచి మేము చాలా పబ్లికేషన్స్ చేశాము, ప్రజెంటేషన్స్ చేశాము. మా పిల్లలకి అంతర్జాతీయ క్రిటికల్ కేర్ కాన్ఫరెన్సెస్లో అవార్డ్స్, ప్రైజెస్ వచ్చినాయి విరించిలో మేము చేసిన పని గురించి. కోవిడ్లో చాలా కష్టపడ్డాము. మొత్తం హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ అయినప్పటికీ అయింది. 90 నుంచి 100 మంది పేషెంట్లని ఒక్కరోజు వెంటిలేటర్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి సెకండ్ వేవ్లో. అలా కష్టపడ్డాం. ఆ తర్వాత ఏదో ప్రజలకి ఏదో చేయాలి, మనం నమ్ముకున్న పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ధరల్లో మనం చేయగలగాలి, లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు అన్న ఒక ఆలోచన నా మెదడులోకి వచ్చింది. సో విరించి హాస్పిటల్ వదిలేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో నేను ఇంకా 6 నెలలు ఎక్కడ పనిచేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ ట్రస్ట్ హాస్పిటల్, రామదేవరావు ట్రస్ట్ హాస్పిటల్ వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చూసి మనం ఏదో చేయగలము అన్న దృక్పథంతో నేను ఇక్కడికి వచ్చాను. సో ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా మారుతుందంటే సాధారణంగా అంతకుముందు సర్జరీ చేసే వాళ్ళకు కొద్దిగా మంచి పేరు ఉన్నది, లేదా క్రిటికల్గా చూసేవారు. ఇప్పుడు సాధారణంగా అందరూ సర్జరీ లేకుండా సాధారణంగా డెర్మటాలజీ లేకపోతే పీడియాట్రిషియన్ ఇటువంటి కోర్సులు తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉండి ఎక్కువ క్వశ్చన్ ఆన్సరేబుల్ చేయాల్సిన ఏదైతే విభాగాలు ఉన్నాయో, సర్జరీస్ కావచ్చు, క్రిటికల్ కేర్ కావచ్చు, తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఎందుకు మనకు తలకాయ నొప్పి, ఈ మధ్య గూగుల్ పెరిగింది, ప్రతి ఒక్క క్వశ్చన్ ఇవ్వడం మొదలు పెడుతున్నాడు, ఈ తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడు
సిస్టమ్ ఎట్లా ఉంది? సో అంటే ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా ఎదగడం అంటే ఎట్లా కష్టం? ఇప్పుడు అదే రకంగా మీరు 30 సంవత్సరాలు ఉన్నారు. సో కొత్తగా ఈ విభాగంలోకి వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? క్రిటికల్ కేర్ అన్నది ఒక మైండ్ సెట్, అది ఒక ఆలోచన శైలి. సో క్రిటికల్ కేర్ మీరు చేయాలంటే మీరు 24/7 మీ పేషెంట్లకు అందుబాటులో ఉండాలి, మేము ఉంటాము, మాకు ఆదివారాలు, సోమవారాలు, దసరా, బోనాలు, రంజాన్ పండుగలు ఉండవు అన్నది డిసైడ్ చేసుకొని రావాలి. అదొకటి. స్పెషలిస్ట్ డిఎం డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ చేతిలో రాగానే మేము మణికొండలో ఇలాగ ఉంటాము అన్న ఐడియాలు ఉంటే మాత్రం మీరు క్రిటికల్ కేర్లోకి రాకండి. ఓకే. ఎందుకంటే ఇది మనము ప్రతిరోజు పనిచేసే గంటలకి మనకు వచ్చే సంపాదనకి ఎటువంటి తారతమ్యం లేదు. 24 hours మనం పనిచేసినా మనకు వచ్చే రెమ్యూనరేషన్ అంతే. అది ఏదో మనం ఇంత పని చేస్తున్నాము అని సెల్ఫ్ సింపతి కూడా మీకు ఉండకూడదు. మీరు పని చేస్తున్నది మీ పేషెంట్స్ కోసం. పేషెంట్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని మీరు నిలబెట్టడానికి మీకు 6 గంటలు కాదు, 8 గంటలు కాదు, 10 గంటలు అవసరం పడితే పేషెంట్ పక్కనే ఉండాల్సి వస్తుంది. దానికి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్ తీసుకుంటారు బేసిక్గా. సో ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఈ క్రిటికల్ కేర్ సొసైటీ అని ఉన్నది కదా, సో ఇందులో ఎంతమంది ఉన్నారు? ఈ సొసైటీ ఏం చేస్తుంది? సో ఇందులో మీ పాత్ర? ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అన్నది ఒక దేశవ్యాప్త సంస్థ. చారిటీ కమిషనర్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన సంస్థ. ముంబైలో మా హెడ్ క్వార్టర్స్ ఉందండి. సో ఈ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్, క్వాలిఫై అయిన డాక్టర్స్ అందరూ కలిసి ఏర్పరచుకున్న సంస్థ ఇది. ఇప్పటికీ 33 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది. దీని మెయిన్ ఎయిమ్ ఈజ్ ఎడ్యుకేషన్. అంటే మేము ఎంబీబీఎస్ డాక్టర్లకు కానీ, నర్సెస్కి కానీ, ఎండీ చేసిన డాక్టర్స్కి కానీ క్రిటికల్ కేర్లో ఒక ట్రైనింగ్ కోర్సులు స్టార్ట్ చేయడం, ఆన్లైన్ లెక్చర్లు వాళ్ళకి అరేంజ్ చేసి పెట్టడం, దాని పరిశోధనలకి సపోర్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ దీనికి మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్. ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్కి దేశంలో ఇప్పటికీ 102 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ 4వ పెద్ద బ్రాంచ్ ఈ అన్ని బ్రాంచెస్ కంపేర్ చేస్తే. ఇప్పటికీ సుమారు హైదరాబాద్లో 800 పైబడి మెంబర్స్ ఉన్నారు. దేశవ్యాప్తంగా 20,000 మంది మెంబర్స్ ఉన్నారు. నేను 2011వ సంవత్సరంలో హైదరాబాద్ బ్రాంచ్కి సెక్రటరీగా చేశాను 2 years. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో మాకు ఎలక్షన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఆ ఎలక్షన్స్లో నేను నిలబడి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా 4 సంవత్సరాలు, జనరల్ సెక్రటరీగా 2 సంవత్సరాలు, వైస్ ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు చేశాను. గత ఏడాది జరిగిన మా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో మా దేశవ్యాప్తంగా ఉన్న 20,000 మంది నన్ను దీనికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సో 2025-26 సంవత్సరానికి నేను ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్కి ప్రెసిడెంట్గా ఉండబోతున్నాను. ఓకే, కంగ్రాచులేషన్ డాక్టర్ గారు. సో ముఖ్యంగా ఇప్పుడు సబ్జెక్ట్ విషయానికి వద్దాం. సో మీరు ఐసీయూ స్పెషలిస్ట్గా గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. సాధారణంగా ఐసీయూలోకి ఎందుకు రావాల్సి ఉంటుంది? సో వాట్ రీజన్స్ తోని మనం ఐసీయూలో అడ్మిట్ చేసుకుంటాం? సో ఇంటెన్సివ్ కేర్ అంటే దీనికి నేను చాలాసార్లు దీన్ని తెలుగులో ఏమంటారో అని వెతికాను. నాకు ఎక్కడ దీనికి పేరు దొరకలేదు. అయితే పూనాలో ఒక హాస్పిటల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇంటెన్సివ్ కేర్ పైన అతి దక్షతా విభాగ్ అని రాసింది హిందీలో. అంటే అతి దక్షత ఉన్న వాళ్ళు నడిపే డిపార్ట్మెంట్ అని అర్థమైంది నాకు అప్పుడు. పేషెంట్ ఐసీయూలోకి ఎందుకు వస్తారు అంటే శరీరంలో మన ప్రాణం సరిగ్గా, మన లైఫ్ సరిగ్గా కావడానికి, మన బాడీ సరిగ్గా పనిచేయడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్. రక్తం సరఫరా సరిగ్గా ఉండాలి, ఊపిరి సరిగ్గా ఆడుతుండాలి. ఇవి మెయిన్. సర్క్యులేషన్ అండ్ బ్రీతింగ్, ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి రెండిట్లో ఎటువంటి తేడా వచ్చినా, మెయిన్ ద ఫస్ట్ ఆర్గన్ శరీరంలో మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యే అవయవం బ్రెయిన్. సో ఈ ఆక్సిజన్ శాతంలో హెచ్చు తక్కువలు కానీ, రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ శాతంలో హెచ్చు తక్కువలు కానీ, లేదా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం కానీ, ఇలాంటివి అయినప్పుడు వేరే ఆర్గన్స్ అన్నీ దెబ్బతింటాయి, బ్రెయిన్, లివర్, కిడ్నీ. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కనిపెట్టుకొని సమయానుసారంగా దానికి ట్రీట్మెంట్ అందించుకుంటూ ఆ పేషెంట్ రికవరీకి తోడ్పడే స్పెషాలిటీ క్రిటికల్ కేర్ అన్నమాట. దీనికి కారణాలు ఎన్నన్నా కావచ్చు. మెదడుకి స్ట్రోక్ రావచ్చు, గుండెకి స్ట్రోక్ రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీలు డెలివరీ అప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ రావచ్చు, మలేరియా, డెంగీ లాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ రావచ్చు, న్యూమోనియా రావచ్చు. ఎటువంటి కారణం వలన సరే
బాడీలో ఉన్న ఆర్గన్ సిస్టమ్స్కి సపోర్ట్ అవసరం పడ్డప్పుడు ఆ పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్కి తీసుకొస్తారు. ఆ పేషెంట్లను కనిపెట్టుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలిగిన వాళ్ళు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఈ క్రిటికల్ కేర్లో అంటే అతి దారుణమైన ఇల్నెస్లు ఉంటాయి. సో ఒక్కోసారి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాంటివి ఉంటాయి. సో మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు తిరిగి దాన్ని గాడిలో పెట్టడానికి, తిరిగి అతన్ని బతికివ్వడానికి? అంటే ఆర్గాన్ వైజ్ కానీ లేకపోతే ఎట్లా మొదలవుతుంది? దీంట్లో 2-3 ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఆ మనిషి ఊపిరికి సపోర్ట్ చేయడం. దానికి నోట్లోంచి గొట్టం పెట్టి మెషిన్, ఒక కృత్రిమ శ్వాస ఇచ్చే యంత్రాన్ని అమరుస్తాం. దాన్ని వెంటిలేటర్ అంటారు అన్నమాట. దాంతో మనం వెంటిలేటర్తో పేషెంట్కి ఎంతవరకు ఆక్సిజన్ ఇస్తున్నాము, మనం కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీస్తున్నామో, ఎంత ప్రెషర్తో ఆ గాలి లోపలికి వెళ్తుంది అన్నది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం డ్యామేజ్ కాకుండా మనం మేనేజ్ చేయగలం. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెంచడానికి కొన్ని రకమైన మందులు ఉంటాయి అన్నమాట. ఏ రకమైన మందు ఏ పరిస్థితిలో వాడాలి అన్నది మనకి మానిటరింగ్ ఉంటుంది, హీమోడైనమిక్ మానిటరింగ్ అంటాం. అది చూసుకొని దానికి అనుసారంగా ఈ మందులు మనం వాడుతుంటాం. లివర్ చెడిపోతుంది, దానికి సపోర్ట్ చేయాలి. కిడ్నీ చెడిపోతుంది, దానికి సపోర్టింగ్గా డయాలిసిస్ అన్నది ఉంటుంది, దానికి చేసుకోవాలి. మెదడుకి దెబ్బ తగులుతుంది, హెడ్ ఇంజరీ అవుతుంది యాక్సిడెంట్లో, మెదడు వాపు వచ్చేస్తుంది లోపల, దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ వాపు తగ్గించి ఫిట్స్ రాకుండా పేషెంట్ కాపాడుకొని ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేస్తుంటాం. అలాగే బ్లీడింగ్ ఉంటుంది, పేషెంట్ డెంగీ జబ్బు ఉంది, దాంతో బ్లీడింగ్ వస్తుంది. ఎటువంటి బ్లడ్ ప్రోడక్ట్స్, అందరికీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం దానికి సొల్యూషన్ కాదు. సో ఏ సమయంలో ఎటువంటి బ్లడ్ ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్లేట్లెట్స్ ఎప్పుడు ఇవ్వాలి, ప్లాస్మా ఎప్పుడు ఇవ్వాలి, బ్లడ్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చూసుకొని ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా ఒక్కొక్క ఆర్గాన్కి రకరకాల సపోర్ట్స్ మన దగ్గర ఉంటాయి. సో లోపల ఆర్గాన్కి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఏమైనా గాయమైనప్పుడు కానీ సాధారణంగా సెప్సిస్ జరుగుతుంది. ఈ సెప్సిస్ ఈ అవుట్కమ్స్ని ఎట్లా దెబ్బతీస్తుంది? సో వాళ్ళ విషయంలో ఎలాంటి చికిత్స అందిస్తారు? మనిషికి ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే స్వతహాగా మన డార్విన్ థియరీ ప్రకారం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. అంటే మనిషి ఒక రకమైన పోరాటం స్టార్ట్ చేస్తారనమాట ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరస్ కావచ్చు, లేకపోతే ఇంకో ఫంగస్ కావచ్చు, లేకపోతే మలేరియా కావచ్చు. ఎటువంటిది వచ్చినా సరే ఒక్కోసారి మన బాడీ ఆ ఇన్ఫెక్షన్ని తట్టుకోవడానికి స్టార్ట్ చేసిన పోరాటం మనకి తిరగబడుతుంది అనమాట. సో ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. దాంతో మనకు వచ్చే బెనిఫిట్ కన్నా హార్మ్ ఎక్కువ జరుగుతుంది. అప్పుడు ఆర్గన్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. సో ఇన్ఫెక్షన్, సెప్సిస్, సెప్టిక్ షాక్, ఈ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీ దాంతో పోరాడుతుంది, దాన్ని ఎదుర్కోగలుగుతుంది అన్నది ఇన్ఫెక్షన్ అనమాట. ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందో, లివర్ ఎఫెక్ట్ అయింది అంటే దాన్ని సెప్సిస్ అంటాం. ఇది మరీ తీవ్ర రూపంలోకి వెళ్ళిపోయి, తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి, రక్తనాళాలన్నీ పలచబడిపోయి, బీపీ చాలా తగ్గిపోయి, అవయవాలకి రక్తం సరఫరా రాని పరిస్థితిని సెప్టిక్ షాక్ అంటారు అనమాట. సో ఈ 3 ఉంటాయి. దీని ప్రకారం ఇన్ఫెక్షన్లో మనిషి చనిపోయే శాతం చాలా తక్కువగా ఉంటుంది, 10% కంటే తక్కువగా ఉంటుంది. సెప్సిస్ వచ్చినప్పుడు 20-30% చనిపోతారు. సెప్టిక్ షాక్లో 50-60% వాళ్ళు సరైన ట్రీట్మెంట్ అందకపోతే చనిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సో మీరు గత 30 సంవత్సరాలుగా ఈ క్రిటికల్ కేర్ విభాగంలో ఉన్నారు. సో గత 20 ఏళ్ళుగా ఈ విభాగంలో ఎలాంటి ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి? సో మీ అనుభవాల గురించి తెలియజేస్తారు. సో కొన్ని ముఖ్యమైన ఇంప్రూవ్మెంట్స్ మనం చెప్పుకోవాలండి. ఒకటి ఏంటంటే వెంటిలేటర్ అని చెప్పాను. 2000 సంవత్సరాల్లో నేను ఫస్ట్ టైం ఐసీయూలోకి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ అన్నది ఏదో బేసిక్ మెషిన్ లాగా ఉండేది. అంటే అప్పట్లో 1983లో మారుతి 800 కార్ వచ్చినప్పుడు ఎలాగ ఉండేది అలా ఉండేది అనమాట. ఏసీ కూడా అడిషనల్ అనమాట, ఏసీ కూడా ఆప్షనల్ అని ఉండేది. మీకు గుర్తుంటే కారు వెనకాల 800 ఏసీ అని రాసుకునేవాళ్ళు, టింటెడ్ గ్లాస్ అని రాసుకునేవాళ్ళు. వెంటిలేటర్లు కూడా అలాగే. సో వెంటిలేటర్ పరిజ్ఞానం, ఆ టెక్నాలజీ అన్నది మనం ఊహించలేనంత లెవెల్గా మారిపోయింది ఇప్పుడు. అంటే ఎంత ప్రెషర్ మనం పేషెంట్కి ఇస్తున్నాం అన్నది బయట నుంచి కాకుండా లోపల దాకా మనం బెలూన్ పెట్టి ఆ ప్రెషర్ మెజర్ చేసి దాన్ని అంచనా వేసి దాని ప్రకారం అడ్జస్ట్ చేసేంత వరకు వెంటిలేటర్స్ ఇంప్రూవ్ అయినాయండి. సెకండ్, నా అభిప్రాయంలో గత 30 సంవత్సరాలుగా క్రిటికల్ కేర్ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, ఈ ఇటువంటి అత్యవసర వైద్య స్పెషాలిటీస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనమాట. పేషెంట్కి మెదడుకు సంబంధించిన బ్లడ్ సప్లై ఎలాగుంది, అక్కడి నుంచి
మనం శ్వాస తీసుకునే పైప్ ఎలాగుంది, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి, మీ కాలేయం ఎలా పనిచేస్తుంది, కిడ్నీకి రక్తం సరఫరా ఎలాగుంది, ఇవన్నీ గుండె ఎలా కొట్టుకుంటుంది, ఇవన్నీ పేషెంట్ పక్కన పేషెంట్కి రేడియేషన్ రిస్క్ లేకుండా 5 నిమిషాల్లో మీకు ఆన్సర్ ఇవ్వగలిగిన మెషిన్ అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ అన్నది మన ట్రీట్మెంట్ పద్ధతిని, మేము రియాక్ట్ అయ్యే టైంని, మేము తీసుకునే నిర్ణయాల్ని కంప్లీట్గా మార్చేసింది గత 20 సంవత్సరాలుగా. గత 10 సంవత్సరాలు 2009-10 స్వైన్ ఫ్లూ మన హైదరాబాద్లో ఫస్ట్ టైం 2009 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ వచ్చింది. అప్పటి నుంచి మనకి ఎక్మో అన్న ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ మనకి హైదరాబాద్లో అవైలబుల్ ఉంది. ఎక్మో హైదరాబాద్లోనే కాదు, దేశంలో చాలా చోట్ల ఉంది. ఇది ఏంటంటే వెంటిలేటర్ పెట్టినప్పుడు కూడా పేషెంట్కి ఒకవేళ ఆక్సిజన్ సరైన పాలలో అందకపోతే కిడ్నీకి ఎలాగైతే మనం మెషిన్ అమర్చి పాడైపోయిన కిడ్నీని సపోర్ట్ చేయడానికి డయాలసిస్ చేస్తామో, అలాగా ఒక మెంబ్రెయిన్ పెట్టి ఒక కృత్రిమ యంత్రాన్ని అమర్చి దాంట్లో ఆక్సిజన్ ఇచ్చి రక్తాన్ని దాంట్లో నుండి సర్క్యులేట్ చేసి దాంట్లోకి ఆక్సిజన్ పంపించడం ఎక్మో అన్నమాట. ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్. అంటే ఇప్పుడు సో మీరు ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ సొసైటీలో మెంబర్గా ఉన్నారు. సో పరిశోధనలు చాలా దగ్గరగా చూస్తున్నారు. సో వచ్చే 10 ఏళ్లలో అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా బిగ్ డేటా కావచ్చు, వస్తున్న కొత్త రోబోటిక్స్ కావచ్చు, దీంతో ఈ క్రిటికల్ కేర్ విభాగంలో వచ్చే మార్పులు ఏ రకంగా ఉండన్నాయి, ఏ అంశాల మీద ఎక్కువ పరిశోధన జరుగుతున్నాయి? పరిశోధన మెయిన్లీ నేను అన్నట్టు వెంటిలేటర్ మీద చాలా జరుగుతుందండి. మీరు అన్నట్టు సెప్సిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ఏంటంటే మనకి గైడ్లైన్స్ ఉంటాయి, అంటే మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. డిఫరెంట్ బాడీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ వరల్డ్, ప్రపంచంలో మన ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ఎలాగైతే ఉందో అలాగే యూరోప్లో ఉంది, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, కెనడాలో ఉంది, లాటిన్ అమెరికాలో ఉంది. వీళ్ళందరూ కలిసి గైడ్లైన్స్ ఫామ్ చేస్తారు. కానీ ఆ గైడ్లైన్స్ మనకు వచ్చే పేషెంట్స్కి 100% పేషెంట్స్కి మనం అమలు జరపలేం. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు ఆ గైడ్లైన్ ఏంటి, ప్యూర్ సెప్సిస్ పేషెంట్కి మనం ఎలాగ అప్లై చేయగలము అన్నది అవి మాట్లాడతాయి అన్నమాట. అలా అవి గుండె జబ్బు ఉన్నవాడికి ఇది ఎలా వాడాలి, కిడ్నీ జబ్బు ఉన్నవాడికి ఇది ఎలా వాడాలి, ఆల్కహాల్ తాగి లివర్ చెడిపోయిన వాడికి ఎలా వాడాలన్న దాంట్లో ఆన్సర్ దొరకదు అనమాట. అటువంటి వాటికి ఆన్సర్ మనకి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుందన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మనకి ఏంటంటే మీరు చేస్తున్న ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి సరిపోతుంది అన్నది ఇమీడియట్గా అది మనకి అలర్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి, మనం చదువుకొని మనం చదువుకున్నది పేషెంట్కి మనము ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రికవర్ అయిన వాళ్ళు అవుతారు, రికవర్ అవ్వని వాళ్ళు అవ్వరు. రికవర్ అవ్వని వాళ్ళు ఎందుకు అవ్వలేదు అని మనము వెళ్ళి దాని గురించి ఇంట్రాస్పెక్షన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ బయటకు వస్తుంది. కానీ ఆ సఫర్ అయ్యేవాడు అయ్యాడు ఆల్రెడీ, చనిపోయేవాడు పోయాడు ఆల్రెడీ. ఒకవేళ మీరు చేస్తున్న ట్రీట్మెంట్ కొంచెం మార్చుకోవాలి, ఇలా మారిస్తే మీ అవుట్కమ్ డిఫరెంట్గా ఉంటుంది అని మనకి ఒక అల్గోరిథం కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ, ఒక నెట్వర్క్ కానీ చెప్పగలిగితే ఆ ఉన్న పేషెంట్కి కూడా మనం బెనిఫిట్ చేయగలం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చేయగలిగిన ఒక అద్భుతమైన హెల్ప్ మెడికల్ ప్రొఫెషన్కి, క్రిటికల్ కేర్కి. ఎందుకంటే నిమిషాల మీద పరిస్థితి మారుతుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో డాక్టర్ గారు, మీరు సాధారణంగా ఇప్పుడు ఒక 100 సంవత్సరాలకు ఒకసారి హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది. అట్నే కరోనా నాకు తెలిసి మా తరంలో అయితే అలాంటి ఉపద్రవాన్ని మేము చూడాలి. సో మీరు దాని దగ్గరికి వెళ్ళి చూశారు. ఒక రోజు దాదాపుగా ఒక 100 మందిని వెంటిలేటర్స్పై ఉండి చికిత్స దగ్గరగా అందించారు. సో మీలాంటి డాక్టర్స్ యాక్చువల్గా కరోనా సమయంలో ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. సో దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో అయితే మనకు ఈ సమయంలో అంటే కరోనా సమయంలో ఎక్కువ మరణాలు సంభవించినాయి యాక్చువల్గా. సో ఈ మరణాలకు కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? మరణాలకి కారణం ఫస్ట్ వేవ్ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నామండి. ఫస్ట్ వేవ్లో జబ్బు ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్. సెకండ్, వీఆర్ నాట్ రెడీ. ఇది ఎక్కడో చైనాలో వచ్చింది, మన దగ్గరకు వస్తుందా అని కొంచెం మనం స్టార్టింగ్ లేట్గా తీసుకున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇటలీలో వచ్చింది, చైనాలో వచ్చింది, వార్తలు వింటున్నాం, పేపర్లో చదువుతున్నాం, కానీ మనం రెడీగా లేము. ఎక్విప్మెంట్ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎక్విప్మెంట్ ఫర్ టేకింగ్ కేర్. ఈవెన్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఫస్ట్ వేవ్లో మనం బయట నుండి తీసుకురావాల్సి వచ్చింది. అదొకటి. 4th పాయింట్, వ్యాక్సిన్ అందుబాటులో లేదు ఫస్ట్ వేవ్లో. మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి తేడా ఏంటంటే ఫస్ట్ వేవ్లో ఎల్డర్లీ పీపుల్,
వయసు పెరిగిన వాళ్ళు, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. సెకండ్ వేవ్ వచ్చేసరికి వ్యాక్సిన్ పడిపోయింది. ఈ వయసు పెరిగిన వాళ్ళకి గవర్నమెంట్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడంతో వ్యాక్సిన్ పడిపోయింది. యంగర్ పీపుల్కి వ్యాక్సిన్ పడలేదు. వీఆర్ ఎక్స్క్లూడెడ్. నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మీలాంటి వాళ్ళు పబ్లిక్లో తిరిగే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి వ్యాక్సిన్ పడలేదు. సో మనకున్న ఈ బిలియన్ పాపులేషన్కి మనం చేసింది చాలా ఎక్కువ యాక్చువల్లీ. కాకపోతే స్టిల్ మొత్తం పాపులేషన్ కవర్ కాలేదు. సో సెకండ్ వేవ్లో 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు. సెకండ్ వేవ్ సివియరిటీ వాజ్ వెరీ హై. అండ్ అప్పటికి సెకండ్ వేవ్ వచ్చేసరికి మనకి వెంటిలేటర్లు లోకల్గా ఇండియన్ కంపెనీస్ చాలా వచ్చేసాయి వెంటిలేటర్ తయారు చేయడం. పీపీఈలు మనకి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. కాకపోతే కరోనా పేషెంట్స్కి వెంటిలేటర్ అమర్చే పద్ధతి, దాంట్లో మనం ఫాలో చేయాల్సిన టెక్నిక్ కొద్దిగా తేడా ఉంటుంది అని మనం రియలైజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఆ రియలైజేషన్ అయ్యేసరికి సర్వైవల్ ఇంప్రూవ్ అయ్యింది. ఆ ఇంప్రూవ్ అయ్యేసరికి వేవ్ అయిపోయింది. థర్డ్ వేవ్ పెద్ద వేవ్ కాదు అది. ఏదంటే ప్రతి ఒక్కరికి వచ్చింది, అందరం దగ్గాము, తుమ్మాము, పారాసెటమాల్ వేసుకున్నాము, అయిపోయింది. కరోనా నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అటువంటి ఉపద్రవం మళ్ళీ వస్తే? సో భారత్ లాంటి కంట్రీ అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, లేదా హెల్త్ అవేర్నెస్ విషయంలో కావచ్చు, మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏం చేస్తే బాగుంటుందని ఒక వైద్య నిపుణులుగా మీరు సూచిస్తారు? మనకున్న నెట్వర్క్కి, మనకున్న ఇన్ని జిల్లాలు, దేశంలో ఇన్ని జిల్లాలు ఉంటాయి. ప్రతి జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంటుంది. నేను అనుకోవడం ఈ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో అట్లీస్ట్ ఆ పాపులేషన్కి అనుసారంగా ఎక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాలో ఎక్కువ బెడ్స్, తక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాలో తక్కువ బెడ్స్ పెట్టి ఫోకస్డ్ ఒక 10 బెడ్స్ 8 బెడ్స్ ఒక ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ మనం అమర్చి అక్కడ ఏర్పాటు చేసి సరైన ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఉన్న డాక్టర్లకు మనం ట్రైనింగ్ ఇచ్చి బేసిక్ ఎక్విప్మెంట్ ఇస్తే ఇందులో 60% పేషెంట్లు ఆ ఊరు నుండి, ఆ జిల్లా నుండి పెద్ద సిటీకి వచ్చి ఇక్కడ ఉన్న హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బర్డన్ చేసే అవసరం ఉండకపోవచ్చు. ఇది నేను అనుకోవడం. సో ఇన్వెస్టింగ్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ at the grassroots level is the biggest lesson we have learned. కానీ మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉన్నారు, గ్రామ సేవక్ వ్యవస్థ ఉంది. ఇది మనకి అడ్వాంటేజ్. అంటే ఆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, గ్రామ సేవకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి మనిషి పేరు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడి డీటెయిల్స్ తెలిసి ఉంటాయి. సో ఇప్పుడు బయట నుండి ఎక్కడో డాక్టర్ వెళ్ళి తలుపు కొట్టి నేను వ్యాక్సిన్ ఇస్తా అంటే వాళ్ళు మా మాట వినకపోవచ్చు, ఎందుకంటే మా మీద నమ్మకం లేకపోవచ్చు. అలాగే ఆ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కానీ, ఆ గ్రామ సేవక్ కానీ, ఆ అంగన్వాడీ వర్కర్ చేతిలో కనుక మనం బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పెట్టి, ఇప్పుడు పల్స్ పోలియో అంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళి పోలియో వేస్తాం. అలాగే ఈ హెల్త్ వర్కర్స్కి మనం బేసిక్ స్క్రీనింగ్, మనం ఈ వార్నింగ్ సైన్స్ ఏంటి మేజర్ డిసీజెస్కి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ప్రపంచం అంతా చూసింది, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి మనం దాన్ని ఒక లెవెల్లో పెట్టి చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మన దేశంలో డెంగీ జబ్బుతో మనుషులు చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో మలేరియాతో మనుషులు చనిపోతున్నారు. ఈ జబ్బులు వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ ఏంటి, ఎప్పుడు పసిగట్టాలి, పరిస్థితి విషమించే ముందు మనం ఎలా దాన్ని గుర్తుపట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన హాస్పిటల్లో అక్కడ కరెక్ట్ ట్రీట్మెంట్, మనకున్న మార్గదర్శక సూత్రాల ప్రకారం దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అన్నది కనుక మనం స్ప్రెడ్ చేయగలిగితే వీ విల్ బి ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ సర్వీస్. సో ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఆ టైంలో వ్యాక్సిన్ అనేది చాలా వేగంగా వచ్చింది, కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడింది అనేది ఒకవైపు అయితే, ఈ మధ్య దాని మీద రీసెర్చ్ జరగడం, కొన్ని గుండెపోట్లు దానివల్ల కారణమని, అదే రకంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చెప్పేసి కంపెనీలే ఒప్పుకున్న సందర్భం. సో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్తో అంటే ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా? ఎందుకంటే ఆర్థోపెడిక్స్లో కొంతమంది తుంటి ఆపరేషన్లు పెరిగాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటి వరకు మీ దృష్టిలోకి వచ్చిన ప్రతికూలతలు ఏమన్నా ఉన్నాయా? వాట్ ఆర్ ద నెగటివ్ థింగ్స్? అంటే దీనికి నేను 100% గ్యారంటీగా ఇది కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని నేను చెప్పలేను. కాకపోతే సెకండ్ వేవ్ అయిన తర్వాత 2022 సంవత్సరం అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో, ఈ జూలై ఆగస్టు ప్రాంతంలో సెకండ్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ 2022, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023లో మేము చూసింది ఏంటంటే 45 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, మెదడుకి స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, అంటే స్మోకింగ్ లేదు, డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు,
ఊబకాయం లేదు, ఇలాంటివి ఏమీ లేని వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ శాతం పెరిగింది. స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే తీసుకొని వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. సో ప్రాబబ్లీ ఇట్ వాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. దానికి మేము కరెక్ట్గా కాజ్ ఎఫెక్ట్ మేము ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం, కాకపోతే ఇన్సిడెన్స్ అయితే పెరిగింది. ఓకే సార్, ఇంకోటి సార్, సాధారణంగా ఇప్పుడు భారత్ లాంటి కంట్రీలో ఈ మధ్య మనం స్ట్రోక్స్ అనేది ఎక్కువ వింటున్నాం, ఎక్కువ స్ట్రోక్స్ వస్తున్నాయి సాధారణంగా. సో ఈ స్ట్రోక్స్ వచ్చినప్పుడు సో ఐసీయూలో జాయిన్ అవుతారు. సో వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు అందిస్తారు, ఎట్లా మొదలయ్యి ఎట్లా ఫినిష్ అవుతుంది? స్ట్రోక్ రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే రక్తనాళం సన్నగా అయిపోయి ఆ రక్తనాళంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి మెదడుకి రక్తం సరఫరా రాకపోవడం వలన అయ్యే స్ట్రోక్ ఒకటి. హైపర్ టెన్షన్ వలన బీపీ కంట్రోల్ లేకుండా ఉండి రక్తనాళం చిట్లిపోయి మెదడులో బ్లీడింగ్ అవ్వడం ఒకటి. ఈ రక్తం సరఫరా ఆగిపోయిన స్ట్రోక్లో మన ట్రీట్మెంట్ గత 10-15 సంవత్సరాలుగా చాలా మారిపోయింది. ఓకే, ఇదివరకు ఏంటంటే గంటన్నర లోపల మీరు హాస్పిటల్కి వస్తే మీకు ఒక స్కానింగ్ చేసి దానికి ఆ లోపల పేరుకుపోయిన గడ్డగట్టిన రక్తాన్ని కరిగించే మెడిసిన్స్ 1.5 to 3 అవర్స్లోనే ఇస్తే 3 అవర్స్లోనే ఇవ్వాలి అన్న రూల్ ఉండేది. ఇప్పుడు ఉన్న పరిజ్ఞానం ఎంఆర్ఐ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ ఇతర మన టెక్నాలజీతో కానీ మనం దీన్ని 18 అవర్స్కి పెంచగలిగాం. దీన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటారనమాట. ప్రతి వారు దీని గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇండియాలో స్ట్రోక్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్. సో స్ట్రోక్ ఉంది అని అనుమానం వచ్చినప్పుడు విదిన్ 1 అవర్ హాస్పిటల్ కనుక వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేసి ఈ రక్తనాళం బ్లాక్ అయింది అంటే రక్తం కరిగించే ఆ గడ్డను కరిగించే ఇంజెక్షన్ ఇస్తారు. లేదు తేడా అయిపోయింది 4.5 అవర్స్ అయింది అంటే దానికి ఇప్పుడు ఎలాగైతే గుండెలో రక్తనాళాలు ఓపెన్ చేయడానికి మనం యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే దీనికి కూడా అక్కడికి వెళ్ళి ఆ బ్లడ్ క్లాట్ని తీసే పరిజ్ఞానం మనకుంది, యాంజియోప్లాస్టీ చేసే పరిజ్ఞానం మనకుంది. 12 గంటలు దాటింది, అటువంటి పేషెంట్ సిటీ స్కాన్ చేసి ఇది పేషెంట్కి ఇంకా రికవర్ అయ్యే బ్రెయిన్ చాలా ఉంది అని తెలిస్తే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ కరెంట్లీ. రక్తనాళం చిట్లిపోయి బ్లీడ్ అయిపోతే మాత్రం ఇప్పటికీ ఇంకా మనకి దానికి 100% మనకి దాని అవుట్కమ్ ఈజ్ స్టిల్ బ్యాడ్ కంపేర్డ్ టు దిస్ టైప్ ఆఫ్ స్ట్రోక్. ఓకే, సో డాక్టర్ గారు, సాధారణంగా మీకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీ దగ్గరకు వచ్చే ట్రామా కేసులు కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడ 2 విషయాలు. ఒకటి, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంబంధిత తోటి ప్రయాణికులు కావచ్చు వారిని ఏ రకంగా సురక్షితంగా ఉంచి హాస్పిటల్ వరకు తీసుకురావాలి ఒకటి అయితే. సో ట్రామా కేసులు మీరు ఏ రకంగా డీల్ చేస్తారనేది 2. ఈ విషయాల గురించి బాగా వివరిస్తారు. ట్రామా అన్నది చాలా అంటే దానికి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిటికల్ కేర్. ఎందుకంటే రక్తస్రావం చాలా ఎక్కువ అవుతుంది. ఎముకలు విరిగినా లోపల తగిలినా ఏది తగిలినా బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. అండ్ ఇది వరకు గోల్డెన్ అవర్ ఆఫ్ ట్రామా అనేవాళ్ళు. 1 అవర్లో పేషెంట్ కరెక్ట్ సెంటర్కి వెళ్ళాలనేవాళ్ళు. ఇప్పుడు ప్లాటినం 10 minutes అంటారు. ఆ 10 minutesలో కరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకున్న మనిషి కారులో వెళ్తుంటాడు, ఏ పిల్లర్ను కొడతాడు, లేకపోతే రోడ్ పక్కన పార్క్ చేసిన ట్రక్నో లారీనో కొట్టేస్తాడు. కొట్టేసినప్పుడు తలకు దెబ్బ తగులుతుంది. మనం అంతా అలాగే హెడ్ ఇంజరీని చూస్తుంటాం. అంత ఇంపాక్ట్ అయినప్పుడు వెన్నుపూసకు కూడా దెబ్బ తగులుతుంది అనమాట. అది మనం గుర్తించలేకపోయాం అనుకోండి, మనం మూట కట్టేసి పేషెంట్ని ఒక బ్యాగ్ లాగా తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకొస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆ వెన్నుపూసకి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో అటువంటి వాళ్ళని ఎలాగట్ట మనం ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి బోర్డ్స్ ఉంటాయి. అంబులెన్స్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి, హైవేస్ మీద అంబులెన్స్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి. అంబులెన్స్లో ఇటువంటి బోర్డ్స్ స్పైన్ బోర్డ్స్ అంటారు, అవి ఉంచాలి, కాలర్స్ పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. అంబులెన్స్లో ఇమ్మీడియట్గా పేషెంట్కి ఇవ్వగలిగిన ఫ్లూయిడ్స్ ఉండాలి, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బ్లడ్ బ్యాంక్ వ్యవస్థ చాలా, ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది మాకు ఆల్మోస్ట్ 150 నుంచి 200 బ్యాగ్స్ మాకు ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి ఈ హాస్పిటల్లో. అట్లాగా నియరెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది, బ్లడ్ బ్యాంక్ వ్యవస్థను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది, నియరెస్ట్ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు స్పెసిఫిక్
హాస్పిటల్. ఓకే. సో అంటే కూర్చుని తీసుకురావద్దు, ఖచ్చితంగా కూర్చుండబెట్టి ఎప్పుడు బల్ల లాంటి దాని తీసుకురాకూడదు. మీద ఒక బోర్డు లేదంటే చెక్క మీద అతన్ని పడుకోబెట్టి కదలనివ్వకుండా పట్టుకొని తీసుకురావాలి. ఓకే. అంటే రక్తస్రావం జరుగుతుంటే అక్కడ ఇమ్మీడియట్గా ప్రాథమిక చికిత్సగా ఏం చేయొచ్చు అంటే ఐవీ లైన్ పెట్టేసుకొని ఫ్లూయిడ్ స్టార్ట్ చేసి పేషెంట్ని తీసుకురావాలి. ఎందుకంటే నార్మల్గా మాకు ఇటువంటి హాస్పిటల్లో ఏంటి, పేషెంట్ వచ్చేసరికి అసలు బ్లడ్ ప్రెషర్ ఉండదు అనమాట. ఇంకా అక్కడి నుంచి మనం వాళ్ళని ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా మినిమం బ్లడ్ ప్రెషర్ అవసరం పడుతుంది. అక్కడే మాకు 2-3 గంటల టైం వృధా అయిపోతుంది ఆ పేషెంట్కి. అది లైఫ్ సేవింగ్ ఫర్ ద పేషెంట్. సో రెండవది, ఇప్పుడు ఈ అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం కదా సార్, ఏమై అంటే దీని గురించి కొద్దిగా వివరిస్తారా? అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే నేను చెప్పాను బ్రెయిన్కి రక్తనాళం బ్లాక్ అయిపోయి స్ట్రోక్ వస్తుంది, అలాగా గుండెకి వస్తుంది అనమాట. గుండెకి ఉన్న ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే 2-3 సైడ్స్ నుంచి దానికి బ్లడ్ సప్లై వస్తుంది అనమాట. సో ఏ భాగంలో రక్తనాళం ఆగిపోయిందో దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అది కూడా దీనిలాగే మీరు గంట లోపల కనుక హాస్పిటల్కి వస్తే ఈసీజీ చేస్తారు. ఈసీజీ చేసి దానికి ఎంజైమ్స్ ఉంటాయి, ట్రోపోనిన్ అని ఎంజైమ్ చేస్తారు. ఇందులో తేడా కనపడితే యాంజియోగ్రామ్ చేస్తారు. దాంట్లో బ్లడ్ క్లాట్ కనుక కనపడితే దాన్ని ఓపెన్ చేయడం, స్టెంట్ వేయడం చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే స్టెంట్ అమర్చడం వీలు కాకపోతే బైపాస్ సర్జరీ అంటారు. దీనికి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి, జీర్ణాశయంలో రక్తస్రావం లాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి, దానికి ఎలా జీర్ణాశయంలో రక్తస్రావం కావడానికి 2 మెయిన్ కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే అల్సర్ రిలేటెడ్ బ్లీడింగ్, ఇంకొకటి నాన్ అల్సర్ రిలేటెడ్ బ్లీడింగ్ అంటారు. అల్సర్ ఏంటంటే మీరు చీటికి మాటికి మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి మాత్రలు వేసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ స్వతహాగా ఏంటంటే ఆ లోపల జీర్ణాశయంలో ఉండే కోటింగ్ డ్యామేజ్ చేసే స్వభావం ఉంటుంది మెడిసిన్స్కి. సో అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది అనమాట. అది ఒకటి. నాన్ అల్సర్ బ్లీడ్ ఏంటంటే ఆల్కహాల్ మితిమీరిన పాలల్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, లివర్ చెడిపోతుంది. లివర్ చెడిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలన్నీ ఉబ్బిపోతాయి. ఆ ఉబ్బిపోయినవి మనం జీర్ణాశయంలో ఉబ్బి దాంట్లో నుండి బ్లీడింగ్ అవుతుంది అనమాట. దీన్ని వారిషియల్ బ్లీడ్ అంటారు అనమాట. ఇది వచ్చినప్పుడు ఇది ప్రాణానికి చాలా డేంజరస్. అక్కడ బ్లీడింగ్ అయినప్పుడు లివర్ ఫంక్షన్ కూడా మళ్ళీ చెడిపోతుంది అనమాట. దిస్ ఈజ్ వారిషియల్ అప్పర్ జిఐ బ్లీడ్ అంటారు. ఓకే. అంటే ఈ మధ్య అంటే ఢిల్లీ లాంటి ప్రదేశాలు కావచ్చు, మిగతా కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రత ఎక్కువై మరణించిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి యాక్చువల్గా. సో ఇది రాను పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రకృతి ఆ రకంగా మనం పాడు చేస్తున్నాము, ఆ రకంగా మనకు జరుగుతుంది. సో ఈ శరీరం వేడి ద్వారా మీ ఐసీయూలో ఒకవేళ చేరాల్సి వస్తే అసలు ఎట్లా చికిత్స ఉంటుంది, దాన్ని గురించి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మన ఏసీకి మనం కంట్రోల్ పెట్టుకుంటాము టెంపరేచర్, అట్లాగా మెదడులో థర్మోస్టాట్ ఉంటుంది ఒకటి. ఓకే. కొన్ని జబ్బుల వలన థర్మోస్టాట్ డిస్రెగ్యులేట్ అయిపోతుంది. ఓకే. ఏజ్ వలన, పార్కిన్సన్స్ డిసీజ్ వలన, లేకపోతే సైకియాట్రీ జబ్బు ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వేసుకుంటారు, దాని వలన అది రీసెట్ అయిపోతుంది అనమాట. అప్పుడు బాడీ స్వెట్టింగ్ ఇవన్నీ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ పోతాయి. అది ఒక రకం. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం బయట 42 డిగ్రీలు ఉన్నప్పుడు మీరు పనిచేస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్, వర్షం కానీ చలి కానీ ఎండ కానీ వాడు అక్కడ నిలబడాలి, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి. అటువంటి వాడికి టెంపరేచర్ 42-43 దాటినప్పుడు బాడీ టెంపరేచర్ ఆల్సో క్రాసెస్. అప్పుడు మెయిన్ కిడ్నీ, లివర్, బ్రెయిన్ దే విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే. దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం. ఆ హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి రక్తం తక్కువైపోయిన ఫ్లూయిడ్స్ ఎక్కించి బాడీ టెంపరేచర్ని గ్రాడ్యువల్గా కూల్ చేయాలన్నమాట. సడన్గా కూల్ చేయడం కూడా తప్పు. సడన్గా కూల్ చేసినప్పుడు షివరింగ్ అయిపోయి టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. సో మెల్లిగా వాళ్ళకి టెంపరేచర్ మానిటరింగ్ ఉంటుంది. ముక్కులో కానీ చెవు టింపానిక్ మెంబ్రెయిన్లో కానీ ప్రోబ్ పెట్టి మేము టెంపరేచర్ చూస్తాం అనమాట. గంటకి 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లెవెల్లో అవి తగ్గించుకుంటాం. ప్యాక్స్ పెడతాము, లేకపోతే ఈ ఎక్మో మెషిన్ అన్నాం, అటువంటి మెషిన్ ద్వారా కూల్ చేయడం కానీ చేసి గ్రాడ్యువల్గా 12-16 గంటల్లో టెంపరేచర్ని ఒక కంట్రోలింగ్ లెవెల్కి తీసుకొస్తాం. సో అంటే సార్ ఇప్పుడు ఈ మధ్య అంటే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది, కానీ డెంగ్యూ ప్రాణాన్ని తీసేంత వరకు కూడా వెళ్తుంది. సో అసలు డెంగ్యూ ప్రాణాన్ని తీసేసేంత వరకు ఎందుకు వెళ్తుంది, దీన్ని మనం అరికట్టాలంటే ఏం చేయాలి? డెంగ్యూ 4 రకాల డెంగ్యూ వైరసెస్ ఉన్నాయండి ప్రపంచంలో. 1, 2, 3, 4 అంటాము. ఇండియాలో 1 and 4 ప్రిడామినెంట్, సింగపూర్ అక్కడైతే 2 and 4 ప్రిడామినెంట్. ఫస్ట్ టైం డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ జరగవు. యూజువల్లీ మీకు ఏంటంటే ఫీవర్, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, ప్లేట్లెట్ కణాలు పడిపోవడం, కళ్ళు ఎర్రబడడం, ఇవి జరుగుతాయి అంతే. ఆ ప్లేట్లెట్ కణాలు పడిపోవడానికి మనం రియాక్ట్ అవ్వకూడదు, అదే రికవర్ అవుతుంది. ఫస్ట్ టైం ఒకసారి మనిషికి డెంగ్యూ వచ్చిన తర్వాత
మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీ ఆ ఇన్ఫెక్షన్ని పోరాడడానికి దానికి కొన్ని యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి డెంగీ వచ్చినప్పుడు ఇంకో రకం, ఫస్ట్ టైం టైప్ 1తో వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైం టైప్ 4తో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదివరకు ఆయన బాడీలో ఉన్న యాంటీబాడీస్కిను ఈ కొత్త ఇన్ఫెక్షన్కి యుద్ధం జరిగినప్పుడు రక్తనాళాలు పలచబడిపోవడం, లివర్ చెడిపోవడం, గుండె కొట్టుకోవడం, వీక్ అయిపోవడం, కిడ్నీ చెడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఫర్ డెంగీ. సో ఇట్స్ కాల్డ్ డెంగీ షాక్ సిండ్రోమ్. డెంగీ షాక్ సిండ్రోమ్ 90% ఆఫ్ కేసెస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్ ఇన్ఫెక్షన్, నాట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఒక వైద్యునిగా సాధారణంగా అంటే మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు, ఆరోగ్యంగా ఉండాలి, ఇటువంటి క్రిటికల్ కేర్ సమస్యలు రాకుండా ఉండాలంటే సాధారణంగా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? జబ్బు ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీకు తప్పనిసరి క్రిటికల్ కేర్కి రావాల్సిందే, కానీ రాకూడదనే మేము అనుకుంటాం. ఎందుకంటే ఆ అవుట్కమ్ అన్నది ఎవరి చేతిలో ఉండదు. తర్వాత నోబడీ క్యాన్ గివ్ గ్యారంటీ. మెయిన్ మన ఆహార శైలి పద్ధతులు మార్చుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్ అన్నది మనకి ఒక హ్యాబిట్ అయిపోయింది, అది వదులుకోవాలి. మనం ఏదో అంటే మన పెద్దవాళ్ళు తింటున్న నెయ్యి కానీ ఇవన్నీ బ్యాడ్ అన్నది ఒక మన మైండ్లోకి వచ్చేసింది. ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్. థర్డ్ థింగ్, ఎక్సర్సైజ్. ఎవ్రీబడి షుడ్ బీ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్తే పొద్దున 6ంటికి లేచి చూస్తే హాఫ్ ద సిటీ విల్ బి రన్నింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఆర్ ప్లేయింగ్ షటిల్, ఏదో కూడా ఆడుతుంటారు. మనమే టీవీలో కూర్చొని వీడిని వాడు తిట్టుకోవడం, వీడు తిట్టుకోవడం, ఆ సీరియల్స్లో వాళ్ళ గురించి వీళ్ళు ప్లానింగ్ చేసుకోవడం, ఇవి చూస్తాం. కానీ ఆ బయటికి వెళ్ళి ఒక వాకింగ్ చేద్దాము అన్న ఆలోచన మనకి, అఫ్కోర్స్ మన ట్రాఫిక్ ఎక్కువ, మనకి అవన్నీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్, యూ హ్యావ్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఈ హ్యాబిట్ రావాలంటే స్కూల్స్ షుడ్ ఎంకరేజ్ వన్ టీమ్ స్పోర్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ. స్పోర్ట్స్ అన్నది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇట్ ఈస్ ద రిలాక్సేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దెన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి ప్రతి ఒక్కరూ. మీకు గవర్నమెంట్ ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారా అన్నది, మీ ప్రాణం మీ జబ్బు వచ్చినప్పుడు అవన్నీ మీరు ఆలోచించుకోలేదు. సో వెన్ యు ఆర్ యంగ్, స్టార్ట్ టేకింగ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే 45 ఇయర్స్ తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అప్పటికే డయాబెటీసో హైపర్టెన్షన్ వస్తుంది, ఒక పాలసీ ఇవ్వరు, ఇచ్చిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు సంపాదన మొదలు పెట్టంగానే హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టుకోండి. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం మీ ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే సిపిఆర్ అని ఉంటుంది అన్నమాట. మనిషికి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి గుండె అయిపోతుంది, రోడ్డు మీద పడిపోతారు. అటువంటి మనిషిని మనం అంబులెన్స్ వచ్చి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ వచ్చేంత వరకు అతన్ని ఎలా సస్టైన్ చేయాలి అన్నది ప్రతి నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు దానికి మాలాంటి హాస్పిటల్స్ కానీ, ఐఎస్సిసిఎం లాంటి సంస్థలు కానీ ఇవన్నీ రెగ్యులర్గా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి అన్నమాట. అక్కడికి వచ్చి స్కూల్స్ షుడ్ ఎంకరేజ్, స్కూల్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాలేజెస్, ఎందుకంటే వీళ్ళు దే ఆర్ ద citizens of the future. So colleges should have a dedicated program every 6 months or every 3 months on teaching CPR to their students and teachers. School students, ఇప్పుడు పెద్ద స్కూల్స్ ఉంటాయి, దాంట్లో 10th, 11th, 12th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. దే కెన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, లేకపోతే మేనేజ్మెంట్ లా కాలేజెస్ ఉంటాయి. అక్కడ కనుక మనం నేర్పించగలిగితే వాళ్ళు ఇంకో 10 మందికి నేర్పించగలరు. సో దట్ వే వీ కెన్ ఇంప్రూవ్ దిస్ ఆస్పెక్ట్. ఓకే. సో డాక్టర్ గారు, ఫైనల్గా అంటే మీరు ఇక్కడ రామ్దేవ్ రావు హాస్పిటల్లో క్రిటికల్ కేర్ విభాగాన్ని అధిపతిగా ఉన్నారు. సో మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఈ హాస్పిటల్కి ఎంటర్ అయ్యేదాకా కూడా ఇందులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నది అనేది కూడా అన్నారు కదా. సో అంటే చాలామందికి కూడా తెలియదు, ప్రజలకు ముఖ్యంగా. సో అంటే ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, అదే రకంగా ఏ రేట్లో అందుబాటులో ఉంటాయి. సో వెన్ కంపేరింగ్ విత్ ది అదర్ కార్పొరేట్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ తేడా ఏంటి, సో ఎవరు ఎట్లా వస్తే బాగుంటుంది, కొద్దిగా అవేర్నెస్, అవగాహన ఇచ్చే ప్రయత్నం. ఇదేంటంటే ఇది ట్రస్ట్ హాస్పిటల్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ కార్పొరేట్ హాస్పిటల్, ఇట్స్ ఎ ట్రస్ట్ హాస్పిటల్ రన్ బై రామ్దేవ్ రావు ట్రస్ట్. హార్ట్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ తప్ప మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. త్వరలోనే హార్ట్ సర్జరీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. బ్రెయిన్ సర్జరీ కూడా నేను అనుకోవడం ఒక 6 నెలలు 8 నెలల్లో మేము స్టార్ట్ చేయగలం. ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఉన్న బెడ్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి. వేరే కార్పొరేట్ హాస్పిటల్స్కి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీ కెన్ సే 70% లెస్ ఇన్ దిస్ హాస్పిటల్. ఓకే. అండ్ వీ డోంట్ రిఫ్యూజ్ ఎనీ పేషెంట్.
ఎనీబడి క్యాన్. ఇక్కడ రావాలంటే ఫలానా వాళ్ళే వస్తారు అన్నది లేదు. ఎవరు వచ్చినా వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో ఆరోగ్యకరమైన అంశాల మీద అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయానికి. రైట్, థ్యాంక్స్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఎపిసోడ్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.